ఒక విషయాన్ని మీకు ముందు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, బైబిల్లో ఎక్కడైనా సరే దేవుడు ఆశీర్వదించాడు అని రాసింది అంటే, ఆశీర్వదించాడు, దేవుని ఆశీర్వాదం అనే ప్రస్తావన అక్కడ ఉంది అంటే, ఆ ఆశీర్వాదాన్ని తీసుకునే ఒక చర్య, ఒక క్రియ అక్కడ ఉంటుంది. అదేది లేకుండా ఆశీర్వాదం అనేది కనపడదు బైబిల్ మొత్తంలో. మీరు ఎక్కడెళ్ళి ఏదో ఆయనకి ప్రభువైన యేసు ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో ధన్యతల గురించి మాట్లాడడం మనం వింటాం. దుఃఖపడువారు ధన్యులు, ధన్యులు అనగా ఆశీర్వదించబడిన వారు అని అర్థం. అంటే అక్కడ ఆశీర్వాదానికి కారణం ఏంటి, క్రియ ఏంటి, చర్య ఏంటి? చెప్పాలి గట్టిగా. దుఃఖము, దుఃఖపడువారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అంటే ఆ ధన్యులు ఎలా ధన్యులయ్యారు అంటే, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండుట అనేది వారిని ధన్యతలోకి నడిపించింది. అబ్రహామా, నీకు ఒక్కగానొక్క కుమారుని, నీవు ప్రేమించు కుమారుని అర్పించావు గనుక, అర్పించడానికి వెన్నుదీయలేదు గనుక ఇందును బట్టి దేవునికి భయపడువాడు అని అర్థమవుతుంది. నేను నిన్ను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించాడు దేవుడు. నీ సంతానము వారు శత్రువుల గౌరులు స్వాధీనపరుచుకుంటారు అని ఆశీర్వదిస్తున్నాడు. అంటే బైబిల్లో ఎక్కడైనా సరే, ఏ వ్యక్తి ఆశీర్వాదమైనా సరే, ఏ జనాంగపు ఆశీర్వాదమైనా సరే, ఆశీర్వాదం ఏదైనా ఎక్కడైనా సరే, ఆశీర్వాదం ఉంది అంటే దానికి ముందు ఏముండాలి? ఆశీర్వాదాన్ని మన దగ్గరికి తీసుకొచ్చే ఒక చర్య, లేదా ఒక ప్రతిచర్య, లేకపోతే ఒక క్రియ అక్కడ ఉండాలి. తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు ధన్యుడు. అంటే ధన్యత ఎలా వచ్చింది? అతిక్రమములకు పరిహారం నొందాం గనక ధన్యతలోకి వచ్చాం. తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అంటే పాపములకు ప్రాయశ్చిత్తం కలిగినప్పుడు ధన్యత కలిగింది. ప్రతి చోట బైబిల్లో ఎక్కడ చూసినా ఆశీర్వాదము, ధన్యత అనే పదం మనకి ఎక్కడ కనిపించినా బ్లెస్సెడ్నెస్, బ్లెస్డ్ కనిపించింది అంటే అక్కడ ఆ బ్లెస్సింగ్ని తీసుకొచ్చే ఒక చర్య, ఒక క్రియ అక్కడ ఉంటుంది. అయితే మొట్టమొదటిసారి ఆశీర్వాదం అని రాస్తున్నప్పుడు మాత్రమే ఏ చర్య కనపడలేదు. మరొకసారి అర్థమైంది కదా నేను ఇప్పటిదాకా మాట్లాడుతున్న విషయం? అంటే దేవుడు నరుని సృష్టించగానే ఆశీర్వదించాడట. ఏ క్రియ, ఏ చర్య, ఇదిగో ఏలుట కొరకు సృష్టిద్దాం అనుకున్నాడు, సృష్టించాడు, ఆశీర్వదించాడు. అంటే ఇంకా ఏలలేదు, వెరీ గుడ్ అనిపించుకోలేదు, మంచివారు అనిపించుకోలేదు, బాగా ఏలేం అనిపించుకోలేదు, కానీ ఆశీర్వదించబడ్డారు. అంటే ఈ మొదటి ఆశీర్వాదానికి కారణం ఏమై ఉండొచ్చు అని అడిగితే, దేవుడు ఏం చూసి, ఏ చర్యను చూసి ఆశీర్వదించాడు అంటే అది కూడా ఏదో ఒక చర్యకి కనెక్ట్ అయి ఉండాలి, లేకపోతే దానికి అనుసంధానం అయి ఉండాలి. అదేంటి అంటే, దేవుడు నేల మంటితో నరుని నిర్మించిన తరువాత వారి నాసికారంధ్రంలో దేవుడు తన జీవం వదిలినప్పుడు దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం వారిలో కనపడగానే, ఒకటి దేవుని పోలిక, దేవుని స్వరూపం వాళ్ళలో కనిపించగానే, రెండు ఇంకొక విషయం ఉంది, దేవుడు తన ఆత్మని తనలో ఉంచాడు. అందులో ఆ వ్యక్తిలో దేవుని తన ఆత్మను చూసుకుంటున్నాడు, తన పోలికను చూసుకుంటున్నాడు, తన స్వరూపాన్ని చూసుకుంటున్నాడు. ఆ కారణం చేత ఆశీర్వదించకుండా ఉండలేదు. ఆమేన్. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? దేవుడు నేల వంటితో నరుని నిర్మించినప్పుడు ఇక్కడ దీవించబడింది మట్టి కాదు, దీవించబడింది నరుడు కాదు, దీవించబడింది మన రక్తమాంసాలు కాదు, కానీ మనలో ఉన్న దేవుని పోలిక, మనలో ఉన్న దేవుని స్వరూపం, మనలో ఉన్నటువంటి ఆయన ఆత్మ. దాన్ని చూసుకొని దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. దాన్ని బట్టి మనం ఆశీర్వాదంలో నడుస్తున్నాం. అయితే ఈరోజు మనం ధ్యానించే విషయం ఏంటంటే, ఆ ఆశీర్వాదాల్లో నడవకుండా చేసే, దేవుని పోలికను కోల్పోజేసే అంశాలు కొన్ని మీకు చూపిస్తాను. కొన్ని మనము చర్చించుకుందాం. నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడాలి, ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే? మనమేమి నాకు తెలిసిందేం చెప్పట్లేదు, ఆల్రెడీ మనందరికీ తెలిసిందే మాట్లాడుకుంటున్నాం. మీరు రోజు తల దగ్గర పెట్టుకొని పడుకునే బైబిల్లో నుంచే మాట్లాడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి గమనించండి, ఒకసారి ఏం మాట్లాడుకుంటాం మనం ఈరోజు? ఏ ధన్యత అయితే, ఏ ఆశీర్వాదం అయితే మనలో ఉన్న దేవుని పోలికను బట్టి,
దేవుని స్వరూపాన్ని బట్టి, దేవుని ఆత్మను బట్టి మనం పొందుకున్నామో ఆ పొందుకోకుండా చేసే అంశాలని ఈ దినం మాట్లాడుకుంటాం. అందులో ఒక సందర్భాన్ని మొదట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి, ఒక్కొక్క సందర్భాన్ని విశ్లేషిస్తూ వెళ్ళాలి మనం. అంటే ఊరికేనే ఒక మాట అనుకొని వెళ్ళిపోయేది కాదు, ఒక విశ్లేషణాత్మకంగా ధ్యానిస్తూ వెళ్తాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనాన్ని, ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనము ఆశీర్వాదంలో నడవకుండా చేసే విషయాలు ఏమన్నా ఉంటాయా, ఎలా ఉంటాయి అనే విషయాన్ని, మొదటి విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం, మాథ్యూ 16:23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే ఆలోచిస్తున్నావు, కానీ దేవుని సంగతులను తలంచటం లేదు. ఓకే, ఇది ఒక సందర్భం. ఈ సందర్భాన్ని కొద్దిగా మనము అర్థం చేసుకోవాలి. దయచేసి గమనించండి ఒకసారి. ఎవరిని సాతానా అంటున్నాడు? ఓకే, సాతాను అంటే పర్టికులర్గా సాతాను అంటే అర్థం ఏంటి? సాతాను అంటే ఒక పేరా, ఒక పదవి అనేవాళ్ళు చేయొద్దండి. సాతాను అనేది ఒక పదవి అనేవాళ్ళు చేయొద్దండి. సాతాను అనేది ఒక పేరు అనేవాళ్ళు చేయొద్దండి. సాతాను అంటే పేరు కాదు, అదొక పదవి, పొజిషన్. ఆ సీట్లో ఎవడు కూర్చున్నా వాడి పేరు సాతానే. ఓకే, అర్థమైంది కదా? సాతాను అనే మాటకి అపవాది, అక్యూజర్, నింద వేసేవాడు అని అర్థం. నింద వేస్తూ, నింద కూడా, అది కూడా ఆ నింద కూడా ఎలా వేస్తాడంటే వాక్యానుసారంగా నింద వేస్తాడు. ఏది దోస్తే అది వేయడు, ఆ వాక్యానుసారంగానే అపవాదు నింద వేస్తాడు. ఓకే, సరే. పాయింట్ ఏంటంటే ఈ అపవాది, అంతేకాకుండా అబద్ధికుడు అని కూడా చూస్తాం. సరే, ఈ సాతానా వెనుకకు పో అన్నాడు. ఎవరినన్నాడు? పేతురుని అన్నాడు. ఎందుకన్నాడు? సరిగ్గా దీనికంటే కొద్ది నిమిషాల ముందుకు వెళ్దాం, కొంచెం రివైండ్ చేద్దాం. సరిగ్గా సాతానా నువ్వు వెనుకకు పో అనిపించుకున్న పేతురు సరిగ్గా కొంచెం ముందుకెళ్తే ఏముందో తెలుసా? అక్కడ చాలా వింతైనటువంటి విషయాలు ఉన్నాయి. కొద్దిగా దీన్ని ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కలుగుద్ది మనకి. చదువుదాం ఒకసారి, ముందు నుంచి చదువుదాం ఒకసారి. ఫిలిప్పుదైన కైసరికి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి ఒకసారి. యేసు ఫిలిప్పుదైన కైసరికి వచ్చి 13వ వచనం, 16వ అధ్యాయం 13వ వచనం. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని ఒక ప్రశ్న అడిగారు అందరినీ. అక్కడ ఉన్న తనతో ఉన్న శిష్యులని అందరినీ కలిపి ఒక ప్రశ్న, మనుష్య కుమారుడు ఎవరని శిష్యులు, ఎవరని అందరు అనుకుంటున్నారని వారిని అడిగినప్పుడు వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాను అన్నారు, కొందరు ఏలియా అన్నారు, కొందరు ఇర్మియా అన్నారు, ప్రవక్తల్లో ఒకడని. వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు అని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన నెక్స్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే, వాట్ డు యూ సే, నువ్వేమంటున్నావు అని అడిగాడు. అసలు నువ్వేమని చెప్తున్నావు, అందరేమనుకుంటున్నా ఏని నీకెందుకయ్యా, ముందు నువ్వేమంటున్నావు చెప్పు అని అడిగినప్పుడు వెంటనే అందుకు ఆయన మీరైతే నేను ఎవరని మీరేమనుకుంటున్నారు చెప్పండి, ఎవరి గురించో మనకెందుకు, మీరేమనుకుంటున్నారు చెప్పండి అని అడిగారు. అందుకు సీమోను పేతురు, ఆయన పేరు సీమోను యాక్చువల్గా. ఓకే, సీమోను అనేది హీబ్రూ నేమ్, పేతురు అనేది గ్రీక్ పేరు. ఓకే, అర్థమవుతుంది నేను మాట్లాడేది. సైమన్ అనే మాట షిమ్యోన్ అంటాం. షిమ్యోన్ అనే పదం హీబ్రూ పదం అది. అయితే ఆ పీటర్, ఓకే, ఆ పీటర్ అనే పదం మాత్రం ఇది గ్రీక్ నేమ్. అప్పుడున్నటువంటి ఆ రోమియుల పరిపాలనలో ప్రతి మనిషికి 2 పేర్లు ఉండేవి. ఒకటి యూదులకు సంబంధించిన హెబ్రీ భాషకు సంబంధించిన పేరు ఒకటి ఉంటే, రెండవదేమో ఆ రోమియులకు సంబంధించిన పేరు ఒకటి ఉంటుంది. ఓకే, తెలుగులో మనకి సుబ్బయ్య, సుబ్బమ్మ అంటాం కదా. లాస్ట్కి అయ్య పెడితే పురుషుడు, అమ్మ పెడితే స్త్రీ, పేరు ఒకటే. అలాగే హీబ్రూలో, మా గ్రీక్లో, రోమిల భాషలో లాస్ట్కి యుఎస్ అస్ అని యాడ్ చేస్తే పురుషునికి ప్రతి ఒక్కడికి కూడా ఆ యుఎస్ అస్ అనేది యాడ్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా? థామస్. ఓకే, ఆ లాస్ట్కి ఆ అస్ అనేది యాడ్ చేయకపోతే అయ్యా అన్నమాట అనమాట. పురుషుడిని గుర్తించడానికి ఆ అస్ అనేది, జీసస్ కూడా అలాగే వచ్చింది. యేసు, ఈ జీసస్ కూడా అందుకే వచ్చింది. ఓకే, రైట్. తర్వాత నా పాయింట్ ఏంటంటే, విషయం ఏంటంటే, సీమోను పేతురు వెంటనే స్పందిస్తూ ఆయన ఒక మాట అన్నాడు. చదవండి ఒకసారి. ఆయన ఏమన్నాడు చూడండి ఒకసారి. నీవు సజీవుడగు దేవుని కుమారుడు, డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్తాను, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అన్నాడు.
ఆ మాట అనగానే వెంటనే యేసుప్రభు స్పందన. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, యోనా కుమారుడైన ఓ సీమోను, నీవు ధన్యుడవు, యు ఆర్ బ్లెస్డ్. ఓకే, చూడండి ఒకసారి, నువ్వు దీవించబడిన వాడవు. ఎందుకు దీవించబడ్డావు తెలుసా? క్రియ. ఇందాకేం మాట్లాడుకున్నాం మనం? ప్రతి ఆశీర్వాదానికి ముందు ఏముంటుంది? ఏదో ఒక చర్య, ఏదో క్రియ లేకుండా ఆశీర్వదించబడము. ఆశీర్వాదాన్ని తీసుకొచ్చుకునే ఏదో చర్య, ఏదో క్రియ, ఏదో స్పందన ఉండాలి మన దగ్గర. ఏది లేకుండా ఆశీర్వదించబడం. అయితే ఓ సీమోను బర్యోనా, యోనా కుమారుడైన సీమోను, యు ఆర్ బ్లెస్డ్, నువ్వు ధన్యుడవు. తర్వాత పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తే గాని నరులు నీకు బయలుపరచలేరు. ఓకే, చూడండి ఒకసారి, సీమోను బర్యోనా అంటే యోనా కుమారుడైన సీమోను పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచాడు. అంటే ఇంత గొప్ప గ్రహింపు పొందిన నువ్వు వీళ్ళందరిలోకి, మనుషులందరిలోకి నువ్వు ధన్యుడవు. యు ఆర్ సో బ్లెస్డ్. ఓకే, ఎన్ని నిమిషాల ముందు, జస్ట్ కొన్ని నిమిషాల ముందు, సాతానా వెనుకకు పో అనిపించుకునే పరిస్థితి కంటే కొద్ది నిమిషాల ముందు సీమోను బర్యోనా, యు ఆర్ బ్లెస్డ్ అనిపించుకున్నాడు. నువ్వు దీవించబడిన వాడు బాబు, ఇంతమందిలో నువ్వు యు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్ అని చెప్పించుకున్నాడు. తర్వాత కంటిన్యూ చేయండి ఒకసారి. మరియు నువ్వు పేతురువు అనండి ఒకసారి, కొంచెం గట్టిగా రాలన్నమాట. అంటే బాగా వినాలి ఒకసారి. కొంచెం నేనేం కామెడీ చేయట్లేదు. నువ్వు మనిషివా పేతురువా? నువ్వు మనిషివి కాదు, నువ్వు పేతురువి అంటున్నాడు. అంటే నువ్వు నరులందరిలోకి వేరు, నువ్వు పేతురువి. యు ఆర్ స్పెషల్, నువ్వు ఉన్నతుడవి అని అర్థం. ఇందాకేం మాట్లాడుకున్నాం మనం? దేవుడు నరుని సృష్టించాడట. ఆ నరుని ఆశీర్వదించడానికి కారణం ఏంటి? నరునిలో ఉన్న దేవుని స్వరూపం, దేవుని పోలిక. అలాగే ఇప్పుడున్న ఈ పేతురుని చూస్తూ నీవు నరులెవరు నీకు బయలుపరచలేదు. నీలో ఉన్న నరం లేకపోతే నీలో ఉన్న పేతురులో ఉన్న నరుడు పేతురుకి బయలుపరచలేదట. నువ్వు నరునివి కాదు, నువ్వు పేతురువి. నువ్వు మనుషువి కాదు, నువ్వు పేతురువి. యు ఆర్ సో బ్లెస్డ్, యు ఆర్ స్పెషల్. తర్వాత కంటిన్యూ చేయండి ఒకసారి. కంటిన్యూ. ఈ బండ మీద నా సంగమును, నీవు పేతురువి, ఈ బండ మీద. మనం ముందు చదవమా. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచితే గాని నన్ను నీకు బయలుపరిచి ఎవరు నీకు, ఏ నరుడు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కడతాను. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు నేను నీతో చెప్పుచున్నాను. తర్వాత పరలోక రాజ్యపు తాళపు చెవులు నీ చేతిలో పెట్టేస్తున్నా. ఓకే, ఎంత గొప్ప ధన్యకరమైన స్థితిలో ఉన్నాడు చూడండి ఒకసారి. పేతురు ఏ స్థాయిలో ఉన్నాడు చూడండి ఒకసారి. ఏది సైతానా వెనుకకు పో అనిపించుకో. 10 నిమిషాల ముందే ఇది. ఎక్కువ సమయం పట్టలేదు, మహా అంటే ఒక 5-10 నిమిషాలే, అంతే. ఎక్కువ టైం పట్టలేదండి. చూడండి ఒకసారి. అంటే నరుడు మనిషి అంటానికి, మనుషుల్లోంచి ఉత్తముడైన ధన్యుడవు అనిపించుకోవడానికి, ధన్యత పొందినటువంటి స్థితికి పొందడానికి, అక్కడి నుంచి సాతానా అనిపించుకోవడానికి ఉన్న సందర్భాన్ని, ఆ యొక్క తేడాని గమనించడానికి ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి. మనము ఆ దీవెనలో నడవకుండా చేసే అంశాలు మాట్లాడుకుంటున్నాం. ఏంటి? ఓకే, కంటిన్యూ చేద్దాం ఒకసారి. అయితే నీవు గొప్పవాడవి, నీవు పేతురువి, నువ్వు ధన్యుడవు, నీ బండ మీద, నీవు పేతురువు లేదా నీవు పెట్రా, నువ్వు బండవి, ఈ బండ మీద సంఘం కడతాను, ఆ సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువనేరవు, ఇదిగో పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిస్తున్నాను. కంటిన్యూ. నీవు భూలోకమందు దేని బంధించు, భూలోకంలో నువ్వు ఏది బంధిస్తే అది పరలోకమందు బంధించబడుతుంది. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అతనితో చెప్పను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని. ఏదైతే నీకు బయలుపరచబడ్డదో అది ఇప్పుడే చెప్పకండి ఎవరికి. తర్వాత ఆయన తన శిష్యుల ఖండితముగా ఆజ్ఞాపించు. అప్పటి
అప్పటి నుండి ఎప్పుడైతే ఈ రెవల్యూషన్ పేతురు కలిగిందో ఆ క్షణము నుండి యేసు ప్రభు కొత్తగా మాట్లాడడం మొదలుపెట్టాడు, కొత్త బోధ చెప్పడం మొదలుపెట్టాడు. కంటిన్యూ. తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచి లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి చెప్పడం అనగా సిలువ మరణ శ్రమ గురించి చెప్పడం అప్పుడు ప్రారంభించాడు. ఓకే, చెప్పగానే నెక్స్ట్ కంటిన్యూ. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని అప్పుడు పేతురు వచ్చి ఇప్పుడు ఓకే ఆల్రెడీ ఒకప్పుడు ఎక్కడున్నాం మనం, జస్ట్ ఈ సందర్భానికి ముందు ఎక్కడున్నామంటే పేతురు, యు ఆర్ నాట్ మ్యాన్. నువ్వు మనుషుడు, నరుడివి కాదు, నువ్వు మనిషివి కాదు, నువ్వు పేతురువి. ఓకే, ఈ పేతురు నీవు బండవు, ఈ బండ మీద నా సంఘం కడతాను, పరలోక రాజ్య తాలపు చెవులు నీకు ఇస్తాను, నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావు, పరలోక మందు బంధించబడును అన్ని మాట్లాడినటువంటి ఆ పేతురు అనిపించుకున్న పేతురు, షబాష్ బేష్ అనిపించుకున్నటువంటి పేతురు ఇప్పుడు ఏం చేయసాగాడు? క్రియ మారింది. యేసు ప్రభు చెయ్యి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగునుగాక. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను. ఎవరిని గద్దిస్తున్నారడి? పేతురు యేసయ్యని గద్దిస్తున్నాడు. ఆ గద్దింపసాగెను అర్థమవుతుందమ్మా. పేతురు యేసును గద్దించను కాదు, గద్దింపసాగెను. ఆయన బెదిరించడం లేకపోతే గద్దించడం మొదలు, ఇది నీకు జరగకుండాను గాక. ఆయన గద్దింపుకు కారణం ఏంటి అంటే ఆయనకి ఉన్న వల్లమాలమైనటువంటి అభిమానం, ప్రేమ, ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాణంగా ప్రేమించే ఆ ప్రేమతో నుంచి మాట్లాడుతున్నాడు. ఆయన తనకిష్టమైన తన ఫేవరెట్ తన రబ్బీ తనని బోధించి తన ఆత్మీయ నాయకుడైన ఆయన ఇదిగో మరణిస్తాడు అని చెప్తే మనసు ఒప్పుకోవట్లేదు. ఆయన చనిపోతాడు అనే మాటని తట్టుకోలేకపోతున్నాడు, లేకపోతే ఆయన అప్పగించబడతాడు హింసించబడతాడు అనే మాటని తట్టుకోలేక నోరు తెరిచి అంటున్నాడు అది నీకు దూరం మగును గాక, ఇంకోసారి అలాంటివి మాట్లాడొద్దని చెప్పి యేసు ప్రభువుని గద్దిస్తున్నాడు. ఎవరిని గద్దిస్తున్నారు? పేతురు యేసును గద్దింపసాగెను. అలా గద్దిస్తున్నప్పుడు అప్పుడు యేసయ్య అన్నాడట, సాతానా వెనుకకి పో అన్నాడు. ఒకసారి మాట, సాతానా వెనుకకి పొమ్ము. తర్వాత ఎందుకు? ఓకే, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు అనే స్థానం నుండి సాతానా వెనుకకు పో అనిపించుకునే స్థానం దాకా ఎందుకు వచ్చాడు? కారణం ఏంటంటానికి 2 కారణాలు ఇక్కడ మెన్షన్ చేయబడ్డాయి. అందులో మొదటి మాట మనం ఈరోజు నేర్చుకునే మొదటి మాట, ఏం చేయడం వల్ల మనం ధన్యతలో నడవము అని తెలియజేసే ఒక విషయం ఇందులో రాస్తుంది. దానికి సంబంధించిన 2 విషయాలు ఇందులో నేర్చుకుంటాం. చదవండి ఒకసారి కంటిన్యూ. గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకి పొమ్ము, నీవు నాకు అనగా క్రీస్తుకు అభ్యంతర కారణమై ఉన్నావు. క్రీస్తు గురించిన ప్రత్యక్షత నీకుంది, క్రీస్తు ఎవరో గుర్తుపట్టావు, కానీ క్రీస్తుకు అభ్యంతర కారణంగాను మారిపోయావు. ఒకటి. తరువాత ఎందుకు, ఏ అభ్యంతరం చేస్తున్నావు, ఎలాంటి అభ్యంతరకరంగా కారణంగా ఉన్నావో చూడండి ఒకసారి. కంటిన్యూ. నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు. సో మొదటి విషయం, మనము ధన్యతలో నడవకపోవడానికి మనకున్న ఒక కారణం ఏంటంటే మనుష్య రీతిగా తలంచుట. రాసి పెట్టుకోండి. మొదటి విషయం మనం ఈరోజు నేర్చుకునే విషయం ఏంటంటే, దేవుడు నరులను సృష్టించాడు. దేవుడు నరులను తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృష్టించాడు. ఆ సృష్టించిన నరులను నీవు ధన్యుడవు అని దీవించాడు. ఆ దీవెనలో నడవాలి అంటే నరుడు దేవుని పోలికని రిఫ్లెక్ట్ చేస్తూ ఉండాలి. ఆ రిఫ్లెక్ట్ చేయకుండా ఎప్పుడైతే నరుడు దేవుని పోలిక గాక నరుల్లా కనపడతాడో ఆ క్షణంలోనే ధన్యతలో నడవడం ఆగిపోతుంది, ఆశీర్వాదంలో నడవడం ఆగిపోతాడు. అందులో మొదటి విషయం ఏంటంటే, దేవుని పోలిక నాలో ఉంది, దేవుని స్వరూపం నాలో ఉంది, దేవుని సంగతులను ఆలోచించాలి కదా. నేను దేవుని సంగతులను ఆలోచించడం మానేసి మానవుల సంగతులను ఆలోచించినంత కాలం నేను అభ్యంతర కారణంగా, ఎవరికి? యాంటీ క్రైస్ట్, క్రీస్తుకు అభ్యంతర కారణంగా మారుతాను. ఎప్పుడైతే క్రీస్తుకు అభ్యంతర కారణంగా మారుతానో అలా మారేవాడిని యాంటీ క్రైస్ట్ని ఏమంటాం? సాతాను అంటాం.
సాతానా వెనుకకు పో అనిపించుకుంటాం. మొదటిగా మనము ఆ ఆశీర్వాదంలో నడవము. దేవుని సంగతులు అనండి ఒకసారి మాట. దేవుని సంగతులను నీవు తలంచుటలేదు, మనుషుల సంగతులను తలంచుచున్నావు. మనుష్య రీతిగా ఆలోచిస్తున్నావు. సరే మరొకసారి, నీవు మనుషుల సంగతులను తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ మనుష్య రీతిగా తలంచుచున్నావు, దేవుని సంగతుల్ని పక్కన పెట్టేశావు. ఒక్కసారి దేవుని సంగతుల్ని మనం ఎలా ఆలోచిస్తున్నాం? మానవరీత్యా మనుష్య రీతిగా ఆలోచించినంతసేపు మనం దీవించబడము, దీవెనలో నడవలేము. దేవుని సంగతులు ఆలోచించుట లేదా మనుష్య రీతిగా ఆలోచించకపోవట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాం. మనం ఎలా ఉన్నాము? మనుష్య రీతిగా ఆలోచిస్తున్నామా? దేవుని రీతిగా దేవుని సంగతులను ఆలోచిస్తున్నామా? ఓకే, దేవుని సంగతులు ఆలోచించడం అంటే అర్థం ఏంటి? ఒక చిన్న సినారియో, ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి, దేవుని సంగతులు ఆలోచించడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పేతురు ఏమైనా వ్యభిచారం, దొంగతనం, లేకపోతే దుష్టత్వం, లేకపోతే దారుణాలు, నరహత్యలు ఏమైనా చేశాడా? ఏం చేయలేదు. ఒకే ఒక్క పని చేశాడు. దేవుని సంగతులను ఆలోచించడం ఆపి మానవ సంగతులను తలంచడం మొదలుపెట్టాడు. మనుష్య రీతిగా తలంచుట, ఇది మనం నేర్చుకునే మొదటి విషయం. కొద్దిగా దీన్ని అర్థమయ్యేటట్టుగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి ఒకసారి ఈ మాటని. మొదటి మాట, మనుష్య రీతిగా ఆలోచించుట. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము, పునరుత్థానము ఏదైతే ఉందో, ఆయన మరణము, పునరుత్థానం గమనించండి ఒకసారి. ఈ మరణము, పునరుత్థానాల్ని ఆయన శిష్యులు చూశారు, దగ్గరుండి చూశారు. ఆయన అరెస్ట్ చేయడం చూశారు, ఆయన్ని హింసించడం చూశారు, ఆయన్ని తోలనాడడం, ఇబ్బంది పెట్టడం అంతా కూడా చూశారు. మరణించేదాకా చూశారు. మరణించిన తర్వాత పాతి పెట్టడం కూడా వాళ్ళకి తెలుసు. పాతి పెట్టబడినటువంటి క్రీస్తు 3 రోజులకి తిరిగి లేచిన ఆ పునరుత్థానపు క్రీస్తును కూడా చూశారు వాళ్ళు. శిష్యులు పునరుత్థానపు క్రీస్తు కూడా తెలుసు వాళ్ళకి. పునరుత్థానుడైన తర్వాత గమనించండి ఒకసారి, పునరుత్థానుడైన తర్వాత యేసు మరణం చూశారు, పాతి పెట్టబడ్డం చూశారు, పునరుత్థానం చూశారు. 40 రోజులు, ఎన్ని రోజులండి? 40 days. ఈ పస్కా పండుగ రోజున యేసు ప్రభు మరణిస్తే నెక్స్ట్ డే ఆయన విశ్రాంతి దినం అంటాం, పండుగ విశ్రాంతి దినం అంటాం దాన్ని. ఏ నెల అయినా 14వ నీసాను మాసం 14వ తేదీన పస్కా పండుగ వస్తే ఆ నెక్స్ట్ డే 15వ తేదీ. అది ఏ రోజన్నా ఇండొచ్చుగాక, ఆ రోజు విశ్రాంతి దినం. ఓకే, అర్థమైంది నేను మాట్లాడేది? అన్ని హాలిడేస్ ఒకటే డే రావు మనకి, తెలుసు కదా. అలాగే నీసాను మాసం 15వ తేదీ విశ్రాంతి దినం, మహావిశ్రాంతి దినం అంటాం దాన్ని. పండుగ మొదటి రోజున అనగా పస్కా పండుగ, నెక్స్ట్ డే పులియన్ రొట్టెల పండుగ, పులియన్ రొట్టెల పండుగ మొదటి రోజున విశ్రాంతి దినం. ఈ మహావిశ్రాంతి దినము రోజున తరువాత నుంచి రోజులు లెక్క పెడతారు. 7 వారాలు లెక్క పెట్టాలి. ఎన్ని చెప్పండి ఒకసారి? 7 weeks లెక్క పెట్టాలి. ఈ 7 వారాలు లెక్క పెట్టడాన్ని మన భాషలో మనము దిద్దుబాటు దినాలని పేరు పెట్టుకున్నాం. మనం ఏమంటుందని? రెక్టిఫికేషన్ డేస్. అలాగే ఇశ్రాయేలీలు అయితే ఈ పస్కా పండుగ అయిన నెక్స్ట్ విశ్రాంతి దినం అయిన నెక్స్ట్ డే నుండి 1 చొప్పున లెక్కబెట్టి 7 వారాలు, 1, 2, 3, 4 అని 7 వారాలు లెక్క పెడతారు. 7 ఏళ్ళు 49. ఆ తర్వాత వచ్చే రోజుని మన భాషలో పెంతెకోస్తు అంటాం. ఆ తర్వాత వచ్చే రోజుని పెంతెకోస్తు లేదా హీబ్రూ భాషలో షవబోత్, వారముల పండుగ అని పిలుస్తాం దాన్ని. ఆ రోజున పరిశుద్ధాత్ముడు ఆ యొక్క అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వారు మేడగదిలో ప్రార్థన చేస్తుండే వారి మీదకి దిగి వచ్చినటువంటి సందర్భం. అంటే దానికి దీనికి మధ్య ఎన్ని రోజుల గ్యాప్ ఉంది? 7 వారాల గ్యాప్ ఉంది. యేసు ప్రభు మరణానికి మరియు ఆ యొక్క పెంతెకోస్తుకి మధ్యలో 7 వారాల గ్యాప్ ఉంది. ఆ 7 వారాల్లో దీన్ని ఏమంటాం అంటే ప్రతిరోజు మోస్ట్ ఫోకస్డ్ డేస్. అవి మోస్ట్ ఫోకస్డ్ డేస్. కొద్దిగా వినాలి ఒకసారి ఈ మాట, కొద్దిగా అర్థం చేయాలి. దేవుని సంగతులు, మానవ సంగతులు అంటే ఏంటో గమనించండి ఒకసారి.
అయితే పాయింట్ ఏంటంటే ఆ 7 వారాల్లో 40 రోజులు యేసుప్రభు వాళ్ళతో ఉన్నాడు. తిరిగి లేచిన యేసుప్రభు 40 దినాలు వాళ్ళతో ఉన్నాడు. అర్థమవుతుందని మాట్లాడేది. 40 డేస్లో వారికి ఎందుకున్నాడు, ఏం చేస్తున్నాడంటే రుజువులు ప్రమాణములు వారికి చూపిస్తున్నాడు. రుజువులు ప్రమాణములు అంటే క్రీస్తు మరణము పునరుత్థానము ఎలా జరిగింది, ఏం జరిగింది, వాక్యం ఎలా నెరవేర్చబడిందో అనేక విషయాలు వాళ్ళకి బోధపరిచాడు. ఓకే, నేను చెప్పే పాయింట్ ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఒకటి, వాళ్ళందరూ కూడా మరణాన్ని దగ్గరుండి చూశారు. మనం చెప్పుకుంటున్నాం, ఎవరో చెప్తే విన్నాం మనం, కానీ వాళ్ళు దగ్గరుండి మరణాన్ని, శ్రమను చూశారు. క్రీస్తు శిలువ శ్రమల్ని దగ్గరుండి చూశారు. 2, ఆయన మరణాన్ని చూశారు. 3, ఆయన పునరుత్థానాన్ని కూడా చూశారు. అంతేకాదు ఆ మోస్ట్ ఫోకస్డ్ డేస్ అని పిలువబడే ఆ 40 రోజులు, ఆ 50 రోజుల మధ్యలో 40 రోజుల్లో వాళ్ళు యేసు ప్రభుతో నడిచారు. అంతేకాదు ఆయన వారికి అనేక సంగతులు బోధించాడు. మోస్ట్ ఫోకస్డ్ డేస్ అంటే అర్థం ఏంటంటే, యూనో బైబిల్లో యేసు ప్రభు చేసిన అన్ని అద్భుతాల్లో మ్యాక్సిమం అద్భుతాలు ఏ రోజున చేయబడ్డాయి తెలుసా? యేసు ప్రభు చేసిన మ్యాక్సిమం అద్భుతాలు, స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలన్నీ ఎక్కువ చేయబడ్డ రోజు ఏదో తెలుసా? సబ్బాతు రోజున. ఏ రోజు అండి? గట్టిగానండి అన్నమాట. ఓకే, ఆ రోజు ఎందుకు తెలుసా? సబ్బాత్ అంటే ఆదివారం కాదు, శనివారం అండి. శుక్రవారం సాయంత్రం నుండి శనివారం సాయంత్రం వరకు ఉండేదాన్ని సబ్బాత్ అంటాం. కొంచెం అర్థం చేసుకోండి, దేవుని సంగతులు అంటే ఏంటో తెలియజేయడం కోసం చెప్తున్నాను ఈ మాటలన్నీ. కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సబ్బాత్ అంటే అర్థం ఏంటి అసలు? మనం అనుకుంటాం ఆరాధన చేయడానికి 2 గంటలు ముక్కి మూలిగి నిక్కి ఇక్కడ దాకా వచ్చి కూర్చొని ఆ చప్పట్లు కొట్టి 3 సార్లు తూలి లేచి 2 సార్లు నిలబడి ఆమెనని ఆఫరింగ్ వేసి వెళ్ళిపోతాం. దీన్ని మనం ఏమంటాం తెలుసా? మేము దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా విశ్రాంతి దినం ఆచరించామని చెప్పుకుంటాం. ఓకే, బట్ నేను చెప్పేది వినండి ఒకసారి. విశ్రాంతి దినం అంటే శుక్రవారం సాయంత్రం సూర్యుడు అస్తమించడం నుండి శనివారం సాయంత్రం సూర్యుడు అస్తమించేదాకా. నేను దాని యొక్క శ్రేష్టత చెప్పడానికి, పరిచయం చేయడానికి చెప్తున్నాను. ఓకే, మిమ్మల్ని ఎవరిని అది చేయమని చెప్పట్లేదండి. కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ 24 అవర్స్ లేకపోతే సూర్యాస్తమయం దాకా ఉన్నటువంటి సమయంలో 39 రకాల పనులు చేయకూడదు. ఎన్ని పనులు చెప్పాలి ఒకసారి? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎన్ని రకాలు? 39. అందులో ఆల్మోస్ట్ 6 కేటగిరీస్ ఉంటాయి. ఎన్ని కేటగిరీస్? 6 కేటగిరీస్. అందులో మొదటి కేటగిరీ చెప్తారు, నేర్చుకున్న వాళ్ళు చెప్తారు. మొదటి కేటగిరీ అగ్రికల్చరల్ సీడ్ ఫుడ్కి సంబంధించిన కేటగిరీ. ఆ 24 అవర్స్లో విత్తవద్దు, దున్నవద్దు, కోయవద్దు, దాన్ని ఎండబెట్టొద్దు, దాన్ని కాల్చొద్దు, దాన్ని దంచవద్దు, పిండి చేయొద్దు, పిండి పిసుకోవద్దు, రొట్టెలు చేయొద్దు, ఆహారాన్ని తయారు చేసుకోవద్దు. తర్వాత దానికోసం ఇవన్నీ దాదాపుగా ఒక 7, 8 వచ్చా 11 అనుకుంటా, 11 ఉంటాయి అవి. ఏమండి 11 కొంచెం చెప్పండి నాకు ఒకసారి. ఓకే, మొదటిది ఏంటి? అగ్రికల్చరల్ థింగ్స్, ఫుడ్, అగ్రికల్చరల్, సోయింగ్, రీపింగ్, వీటికి సంబంధించిన మొత్తం 11 పనులు ఉంటాయి. ఇవి చేయకూడదు. మరి ఎంచక్కా విశ్రాంతి దినం కాబట్టి ఈరోజు నేను ఉపవాసం ఉంటాను. విశ్రాంతి దినం ఉపవాసం ఉండకూడదు. అలా అని ఆ రోజు వండుకోవద్దు. ఏమండి అర్థమవుతుందిగా నేను మాట్లాడే? విశ్రాంతి దినం అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఓకే, వినండి ఒకసారి. ఏం చెప్పాను నేను? విశ్రాంతి దినం రోజున ఉపవాసం చేయకూడదండి. ఆ రోజు ఏం చేయాలి? ఇంకా మంచిగా చక్కగా విందు భోజనం అనగా మంచి భోజనం ముందుగా సిద్ధపరచుకోవాలి. అంటే రేపు నేను తినబోయే విషయాన్ని ఈ రోజే ఆలోచించి ముందు రోజు సిద్ధపరచు రోజే దాన్ని సిద్ధపరచుకోవాలి. ఆ రోజు పొరపాటున కూడా విత్తడం కానీ, కోయడం కానీ, దంచడం కానీ, కాల్చడం కానీ, దాన్ని పిండి పిసకడం కానీ, పిండిని చేయడం కానీ, అన్నం నీళ్లు కడగడం కానీ ఇవే చేయకూడదు. మొదటిది అగ్రికల్చర్. రెండోది ఓకే ఏమి తిందుమా అన్నమాట మొదటిది. రెండోదాన్ని ఏమంటాం చెప్పాలి? ఏం ధరించుకుందామా. ఓకే, ఇవి 12 ఉంటాయి. ఇవి కూడా వీటిని ఏమంటామంటే ఒక పశువు యొక్క గొర్రె యొక్క దాన్ని ఏమంటామండి? ఊళ్ళు ఉంటుందిగా. ఓకే, గొర్రె బొచ్చు కత్తిరించడం దగ్గర మొదలుపెట్టి
దారం తీయడము, వడకడము, అల్లడము, పేనడము, కొట్టడము, ఇస్త్రీ చేయడము, ఇవన్నీ ఏవి చేయకూడదు. అంటే రేపు ధరించుకోవాల్సిన వస్త్రాల్ని ముందు రోజే సిద్ధపరచుకోవడం అనమాట. అర్థమైందిగా నేను మాట్లాడేది? సో దానికి సంబంధించిన ఈవెన్ ఒక బొచ్చు కత్తిరించడం దగ్గర మొదలుపెట్టి దారం వడకడం దగ్గర నుంచి దారాలు తీసి పేనడం, తర్వాత ఇక ఏమంటారు వస్త్రాలు తయారు చేయడం, వస్త్రాలు కుట్టడం, వస్త్రాలు డిజైన్ చేయడం, కత్తిరించడం, లేకపోతే కుట్టడం, అల్లడం, పేనడం, ఇవేవి చేయకూడదు. ఇవి దాదాపుగా 12 వస్తాయి. ఓకే, ఎన్ని అయ్యేప్పటికీ రెండు కేటగిరీస్ అయిపోయాయి. ఓకే, అప్రాక్సిమేట్లీ 23 వచ్చాయి. తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా చూసి చెప్పండి అన్న ఒకడ కాదు. మూడోది ఏంటి సార్? కాదు, ఆ తర్వాత వస్తుంది. ఎవరు చెప్తారు? మా స్టూడెంట్స్ ఎవరు లేరు? మూడు అడుగుతున్నా, 4 కాదు. లెదర్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, లెదర్ తీసి ఇది రాయడము దీనికి సంబంధించింది. ఓకే, లెదర్ని తీసి దాన్ని చేసి ఒక పేపర్ తయారు చేయడం, పేపర్ కట్టడం, లేకపోతే పేపర్లా కట్ చేయడం, లేకపోతే ఒక పుస్తకాన్ని తయారు చేయడం, పుస్తకం రాయడం, రాసుకోవడం, నోట్ చేయడం, ఓకే, లేకపోతే గ్రంథం రాయడం, లేకపోతే ఇవన్నీ మూడో రకం. ఓకే, పుస్తకం రాయడం అన్నమాట. రాయడం లాంటివి, డిజైన్లు లాంటివి, పెయింటింగ్ లాంటివి చేయకూడదు. ఓకే, అన్నిట్లో క్రియేటివిటీ వస్తుంది లాస్ట్కి. ఓకే, అన్నిట్లో కామన్ పాయింట్ ఏంటిదంటే ఈ 39లో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా? క్రియేటివిటీ. అనండి ఒకసారి. అన్ని క్రియేటివ్గా చేస్తాం. వంట చేయడం ఏమో అంత ఈజీ విషయం కాదు కదా, క్రియేటివ్గా చేయాలి కదా, అవునా కదా? ఆ క్రియేటివిటీకి దేవుడు సమస్త సృష్టిని సృష్టించి తన క్రియేటివిటీ అనే దాన్ని ముగించాడట. ఆయన క్రియేషన్ను ముగించాడు కాబట్టి మనం కూడా మన క్రియేటివిటీని ఆఫ్ చేసేసి ఆయనతో పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఓకే, దాన్ని మీరు ఇప్పటికిప్పుడు దాన్ని అలా చేయమని ఏం చెప్పట్లేదండి. ఓకే, ఇంకోటి, ఇది ఆచరించడం ఎవరికి అంటే ఇశ్రాయేలుకి దేవునికి మధ్య ఉన్న నిబంధన. అది ఇశ్రాయేలుకి దేవునికి మధ్య ఉన్న విశ్రాంతి దిన నిబంధన. అయితే గమనించండి ఒకసారి. పాయింట్ ఏంటంటే మరి అన్యజనులు ఆచరించాలా వద్దా అంటే నిన్ను ఆచరించమని ఎవరు బలవంత పెట్టట్లేదు. కానీ ఒకవేళ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను కూడా చేస్తా అంటే చక్కగా అదేంటో నేర్చుకొని విని గ్రహించి చెయ్యి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేయదు. ఓకే, ఇది మూడో రకం. నాలుగో రకం ఏంటి? కన్స్ట్రక్షన్, బిల్డింగు, కన్స్ట్రక్షను, వీటికి సంబంధించిన ఏ పని చేయకూడదు. 4. ఐదో రకం. ఐదేంటి? ట్రాన్స్పోర్టేషన్, ఎత్తడం, దించడం, జరపడం, తీసుకెళ్ళడం, ఇంకో దగ్గర వేయడం, ఇవి కూడా చేయకూడదు. తర్వాత 6వది ఏంటంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, అమ్ముట కొనుట చేయకూడదు. ఇవన్నీ చేయకుండా జాగ్రత్తగా మాటల్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఆ వార్తలు ఈ వార్తలు చెప్పుకోకుండా ఉండడం, తర్వాత వేరే విషయాలు ఏం చెప్పకుండా ఓన్లీ మరి ఏం చేయాలి మరి ఆ రోజు అంటే 1 కుటుంబంగాను 2 సంఘంగాను కూర్చొని ఆ రోజుకి నియమించబడిన వాక్య భాగాన్ని ధ్యానిస్తూ వింటూ ప్రశ్నలు అడుగుతూ దేవుడు మా కొరకు ఏం గొప్ప పనులు చేశాడు, దేవుడు ఇంత ఫోకస్డ్గా విశ్రాంతి దినమున ఆచరిస్తున్నారు కాబట్టి ఆ రోజున యేసు ప్రభు అనేక అద్భుతాలు చేయగలిగాడు. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. అంటే అంత జాగ్రత్తగా ఉండగలిగిన దినం కనుక. ఇంకొక విషయం చెప్తాను, ఇశ్రాయేలీయుల గురించి ఒక మాట, వాళ్ళ గ్రంథాల్లో రాయబడినటువంటి ఒక జూయిష్ బుక్లో రాయబడిన విషయం ఏంటంటే విశ్వాసం, అది బైబిల్లోంచి డెరైవ్ చేయబడినటువంటి విషయం. అది ఏంటంటే వాళ్ళు కనుక ఇశ్రాయేల్ అందరూ కలిసి, భూమి మీద ఉన్న ఇశ్రాయేల్ అందరూ కలిసి ఒక్క విశ్రాంతి దినాన్ని సరిగ్గా ఆచరిస్తే ఆ మరుసటి క్షణం ప్రభువైన యేసు భూమి మీద ఉంటారు. అంటే వాళ్ళు ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. ఓకే, దాన్ని సరిగ్గా ఆచరించడం కోసం ఇంకా ప్రయత్నం జరుగుతుందన్నమాట. రైట్. పాయింట్ ఏంటంటే గమనించండి ఒకసారి, అలాంటి మోస్ట్ ఫోకస్డ్ డేస్, ఆ మోస్ట్ ఫోకస్డ్ అనగా స్పిరిచువల్గా నా పనులన్నీ పక్కన పెట్టేశాను, నా మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో గడపడానికి తీర్మానం చేసుకొని భక్తితోనూ విశ్వాసంతో కూర్చున్నాం కనుక యేసు ప్రభు వారి జీవితాల్లో ఎక్కువ అద్భుతాలు చేశారు. ఆ రోజున విశ్రాంతి దినము అనేక అద్భుతాలు జరిగాయి. ఆయన మీద మోపబడిన అక్యూజేషన్ ఏంటంటే విశ్రాంతి దినమున ఎవరు స్వస్థత చేయొచ్చా చేయొద్దా అనేది పెద్ద వాదన, పెద్ద డిబేట్ అది. సరే, పాయింట్ ఏంటంటే గమనించండి ఒకసారి, అలాంటి మోస్ట్ ఫోకస్డ్ డేస్ ఈవెన్ మన సంఘంగా కూడా మనం ఒక పని చేస్తాం. ఏంటంటే ఏప్రిల్ నెల
ఏప్రిల్ నెల ఏ తారీఖు అండి? 14వ తేదీ. ఏప్రిల్ 14 నుండి జూన్ నెల 2వ తారీఖు దాకా 7 వారాలు ఏమండి, 49 డేస్ కూడా సెల్ఫ్ రెక్టిఫికేషన్ డేస్. మీకు ఇవ్వబడిన క్యాలెండర్లో ఆ డేస్ మార్క్ చేసి ఉంటాయి, చూడండి ఒకసారి. అవి 7 వీక్స్ కూడా ప్రతిరోజు సాయంకాలం మనం ఒక స్పెషల్ స్టడీ చేస్తాం. ప్రతిరోజు సాయంకాలం ఒక ½ అవర్ జూమ్ ఉంటుంది, దయచేసి అందరూ జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఒకసారి. సరే, ఇది నా పాయింట్ ఏంటంటే మన స్టోరీలో మనం చదువుతున్న మన వాక్యంలోకి వచ్చేద్దాం. మొదటిగా ఇశ్రాయేలీల ఆ యొక్క అద్భుతమైనటువంటి ఫోకస్డ్ డే అనేటువంటి సబ్బాత్ రోజున యేసుప్రభు అనేక అద్భుతాలు చేశాడు. అలాంటిది ఒకటి, ఆయన శిష్యులు ఒకటి ఆయన మరణ సమయంలో ఆయనతో ఉన్నారు, దగ్గరుండి చూశారు. 1, 2 పునరుత్థాన సమయంలో దగ్గరుండి చూశారు, ఆయన లేవడం తెలుసు వాళ్ళకి. తర్వాత 40 దినాలు మోస్ట్ ఫోకస్డ్ డేస్ అని చెప్పాను కదా, పస్కా పండుగ నుండి ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దాకా ఉన్నటువంటి ఆ యొక్క 7 వారాల్లో 40 రోజులు ఆ యేసుప్రభు వాళ్ళతో ఉండి రుజువులు ప్రమాణాలు చూపించి నేర్పించి వారిని ఒప్పింపజేసి వారికి అన్ని బోధించాడు. ఇంత బోధన ఉందాం. స్వయంగా యేసుప్రభు మరణించడం చూసాం, ఆయన తిరిగి లేవడం చూసాం, దేవుని ప్రవచనాలు ఏంటో అర్థమయ్యాయి. ఓకే, ఇక 40వ రోజున ఆయన ఏమయ్యాడు? గట్టిగా చెప్పాలి, అనండి గట్టిగా. ఆరోహణం ఎలా అయి ఉంటాడు? అందరు రండి కూర్చోండి, అందరూ కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరిచే లోపల మాయమైపోయాడా? చెప్పాలి. ఎలా ఆరోహణం అయ్యాడు? అందరూ చూస్తూ ఉండగా మేఘమును మహిమ మేఘంలో ప్రవేశించి ఆ మేఘం ద్వారా ఆయన పరలోకానికి చేర్చబడ్డాడు. ఆరోహణం అవడం అనేది వాళ్ళు ఇలా చూస్తూ ఉండిపోయారు, అలాగే ఉండిపోయారు అంతే. సరే, క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ జరిగింది ఇది? చెప్పాలి. ఆరోహణం జరిగిన ప్లేస్ వేరేం పేరు? మౌంట్ ఆలివ్స్, ఒలివ కొండ. ఇంకా బేతనియా, ఒలివ కొండ, బేతనియా. వెరీ గుడ్. పాయింట్ ఏంటంటే ఆ బేతనియా అనే ప్రాంతం లేకపోతే ఒలివ కొండ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆయన ఆరోహణం అయినప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు? కొంచెం చెప్పండి నాకు ఒకసారి. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఒక గెస్ చేయండి, పర్వాలేదు. 120. ఎందుకు 120 అంటే మేడగదిలో 120 మంది ఉన్నారు కాబట్టి 120 మంది అనుకుంటున్నాం. 120 ఉంటారా? వీళ్ళందరికీ ఒక మాట చెప్పబడింది, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఏం మాట చెప్పబడిందంటే బాగా వినాలి ఒకసారి. ఒక మాట చెప్పబడింది ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అయితే సువార్త ప్రకటించే ముందు మీరు యెరూషలేములో ఆగండి. ఏం చేయండి? యెరూషలేములో నిదానించి ఆగండి. ఎందుకు ఆగాలి అంటే మీరు ఆత్మని పొందుకుంటారు. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమైన పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు మీరు సాక్షులై ఉంటారు. యెరూషలేములో సాక్షులై ఉంటారు, యూదయలో సాక్షులై ఉంటారు, సమరయ ప్రాంతాల్లో సాక్షులై ఉంటారు, మరియు భూ దిగంతముల వరకు నాకు మీరు సాక్షులై ఉంటారు. కాబట్టి మీరేం చేయండి? యెరూషలేముకి వెళ్ళండి, యెరూషలేములో ఉండండి, యెరూషలేములో వెయిట్ చేయండి అని చెప్పాడు. ఓకే, యేసుప్రభు సిలువను చూసాం, యేసుప్రభు శ్రమలు చూసి, సిలువ మరణాన్ని చూసి, పాతి పెట్టబడ్డం చూసాం, పునరుత్థానం చూసాం, ఆయన తిరిగి లేవడం చూసాం. అని అర్థంగానే మాట్లాడేది. తిరిగి లేవడం చూసి 40 దినాలు రుజువులు ప్రమాణాలు ఆయన నోట్లో నుంచి విని నేర్చుకొని గ్రహించి ఆరోహణమవుతూ ఉంటే, కళ్ళెదురుగా ఆయన మేఘంలో పైకి ఆరోహణమవుతూ ఉంటే వారందరూ చూచుచుండగా ఆరోహణుడయ్యాడు ఆయన. ఓకే, వారందరూ చూచుచుండగా ఆరోహణం, ఇలా ఆరోహణం అయి పైకి వెళ్తూ ఉంటే ఆయన ఏం చెప్పాడు? యెరూషలేములో ఆగండి అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ యెరూషలేములో ఆగాలి కదా. ఎవరన్నా ఇంటికి వెళ్ళిపోతారా? చెప్పాలి నాకు. మనం దేని గురించి మాట్లాడుకున్నాం? ఇదంతా మనుష్య రీతిగా ఆలోచించడం, దేవుని సంగతులు ఆలోచించడం అంటే ఏంటో మాట్లాడుకుంటున్నాం. చూడండి ఒకసారి. ఇప్పుడు క్లియర్గా వాళ్ళకు మాట చెప్పబడింది, మీరు ఇక్కడ యెరూషలేములో ఆగండి అని చెప్పబడింది. ఆ చెప్పబడిన విషయాన్ని పక్కన పెట్టేసి ఇంటికి ఎవరన్నా వెళ్తారా? ఇంత చూసిన తర్వాత, ఇంత అనుభవించిన తర్వాత? సరే, ఇంకా ఇలాగే చూస్తున్నాం పైకి, అలా వెళ్ళిపోయేది కదా, పైకి అట్నే చూస్తా ఉన్నాం, అక్కడే ఉన్నప్పుడు దేవదూత వచ్చాడు మళ్ళీ. ఎవరు? ఒక దూత వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏంటి ఇక్కడ నిలబడి అటు చూస్తున్నారు? చెప్పాలి. ఏమన్నాడు ఆయన? ఆయన ఎలాగ పైకి ఎత్తబడ్డాడో అలాగే దిగొస్తాడు.
ఆయన ఏం చెప్పాడో అది చేయండి వెళ్ళి అని చెప్పాడు. దూత కూడా చెప్పాడు కదా. ఇప్పుడు ఇంకెవరన్నా ఇంటికి వెళ్ళిపోదాం పదండి అంటారా? సినిమా అయిపోయింది ఇంక పదండి ఇంటికి వెళ్ళిపోదాం అంటారా ఎవరన్నా అంటారా? కానీ అక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసా? అక్కడ ఉన్నది 120 మంది కాదు. చదవండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 5-6 వచనాలు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 5-6 వచనాలు. దేవుని సంగతులు ఆలోచించడం, మానవ సంగతులు ఆలోచించడం అంటే ఏంటో అర్థం కావడానికి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. చదవండి ఒకసారి. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500 కంటే ఎక్కువ మంది సహోదరులకు ఒక్క సమయమందే. ఇది ఆ సందర్భాన్ని సూచించే వచనం. ఏ సందర్భం? యేసు ఆరోహణమయ్యేటప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడంటే? ఎంతమంది ఉన్నారు? 500 కంటే ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. కానీ మేడగదికి వెళ్ళి ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది? వారందరూ ఒక్క చోట చేరి ఒక్క మనస్సుతో, ఒక్క తాత్పర్యంతో, ఒక్క అవగాహనతో, ఒక్క సమయంలో ఒక్క చోట చేరి ప్రార్థించింది ఎంతమంది అంటే 120 మంది. ఈ 120 మందే విన్నారా? నో, 500 కంటే ఎక్కువ మంది విన్నారు. మరి మిగతా వాళ్ళందరూ ఎడిపోయారు. మరి ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. బాగా వినండి ఒకసారి. దేవుని సంగతులు ఆలోచించడం అంటే అర్థం ఏంటి? చాలా చూస్తున్నాం, చాలా వింటున్నాం, చాలా నేర్చుకుంటున్నాం, గ్రహిస్తున్నాం. ఎవరినో పాపుల్ని, దుష్టుల్ని, దుర్మార్గుల్ని, నరహంతకుల్ని, వ్యభిచారుల్ని, జారత్వం చేసే వాళ్ళని రండి అని పిలవట్లేదు. కానీ ఎక్కడ ఇదిగో పరిశుద్ధులైన వారిని పిలుస్తున్నాడు. పరిశుద్ధులైన వారిని ఆయన ప్రశ్నిస్తూ ఎక్కడున్నారని అడుగుతున్నాడు. ఇదిగో మీరు, ఆయన 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాడట, మీరు యాజకునికి వెళ్ళి కనపరుచుకోండి అని చెప్పాడు. వారు వెళ్తూ ఉండగా ఏమయ్యారట? 10 మంది శుద్ధులయ్యారట. 10 మంది శుద్ధులైతే అంతమంది వెనక్కి వచ్చారు? ఒక్కడు వెనక్కి వచ్చాడు. లూకా 17:17 ఈ మాట అడుగుతాడు ఆయన. ఆ 9 ఎక్కడా అంటాడు. 10 మంది శుద్ధులైరి కారా, మరి 9 మంది ఎడిపోయారని అడుగుతారు. ఎవరిని అడుగుతున్నాడు? ఎవరినో దుష్టుల్ని, దొంగలను అడగట్లేదండి, పాపులను అడగట్లేదు, మారు మనస్సు పొందని వారిని అడగట్లేదు. మారు మనస్సు పొందిన శుద్ధులు, పరిశుద్ధులను అడుగుతున్నాడు. పరిశుద్ధులు ఎక్కడా అని అడుగుతున్నాడు. ఇన్ని చూసిన వారు, ఇన్ని విన్నవారు, పరలోకపు రుచి చూసిన వారు, ఆ పరలోకపు ఆ వరాలని రుచి చూసి అనుభవించిన వారు కనబడట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంగతులు అనండి ఒకసారి. దేవుని సంగతులను ఆలోచించుట. దేవుని సంగతులను ఆలోచించుట. ఇందాక విశ్రాంతి దినం గురించి చెప్పాను కదా, ఒక మాట చదివిస్తారు, మీరు చదవండి ఒకసారి. విశ్రాంతి దినం గురించి బైబిల్ ఒక ప్రవచనం రాస్తుంది. 66వ అధ్యాయం యెషయా గ్రంథం ఆఖరి 3 వచనాలు చదవండి ఒకసారి. ఈ విశ్రాంతి దినాన్ని గురించినటువంటి ఒక ప్రవచనం ఇది. ఇందాక ఏం చెప్పాను నేను? ఇశ్రాయేలుకి దేవునికి మాత్రమే నిబంధన అని చెప్పాను కదా. యెషయా గ్రంథం 66వ అధ్యాయం చదవండి ఒకసారి, ఆఖరి 3 వచనాలు. ప్రతి అమావాస్య దినమునకు, ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని బ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తెరిచూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. ఓకే, అవి సమస్త శరీరులకు. ఆ సమస్త శరీరులు ఇక్కడ ఇశ్రాయేల్ అందరూ వస్తారని లేదు. సమస్త శరీరులు అంత ఫోకస్డ్గా భూమి మీద దేవుని సంగతులు ఆలోచించే రోజు రాబోతుంది అని ప్రవచనం అది. ఆమె నన్ను గట్టిగా అంటే సమస్త శరీరులు, నాట్ ఓన్లీ ఇశ్రాయేలు మాత్రమే కాదు. అంతేకాదు, ఆ తర్వాత రాస్తుంది ఆఖరి మాట ఏంటో తెలుసా? వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఈ పురుగు చావదు, అగ్ని ఆరదు అనేది ఆ యొక్క నరకానికి సంబంధించిన మాట. ఇది ఎవరికి సంబంధించిన మాట? ఈ ఫోకస్డ్ డేస్లోకి రాకుండా తప్పిన వాళ్ళ మాట, వాళ్ళ గురించిన మాట అది. రైట్, సరే ముందుకెళ్ళిపోతాం. చూడండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, దేవుడు ఆశీర్వదించాలంటే నరులను, మనుషులను ఆశీర్వదించాలంటే నరుణ్ణి మంటిలో నుంచి కాదు, కానీ ఆ మంటి ఘటములలో దేవుని స్వరూపం, దేవుని పోలికను చూసుకుంటున్నాడు. దేవుని ఆత్మను చూసుకొని ఆశీర్వదిస్తున్నాడు. అయితే పేతురుని మనం చూసాం. పేతురు ఎందుకు సాతానా వెనుకకు పో అనిపించుకున్నాడు అంటే,
మనుష్యుల సంగతులను ఆలోచించినప్పుడు మనము క్రీస్తు విరోధులమవుతున్నాము. దేవుని సంగతులను పక్కన పెట్టి మనుష్య రీతిగా మానవుల పద్ధతుల ప్రకారం ఆలోచించినప్పుడు మనం సంఘానికి, క్రీస్తుకు విరోధులం అవుతున్నాం. ఎప్పుడైతే క్రీస్తు విరోధులం అవుతామో సాతానా వెనుకకి పో అనిపించుకుంటాం. నీవు ధన్యుడవు అనే స్థితి నుంచి మనం జారిపోతున్నాం. మనుష్య రీతిగా ఆలోచించుట లేదా తలంచుట. నెక్స్ట్ రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. ఇక రెండవ విషయం ఏంటంటే పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి ఒక 4 వచనాలు చదువుదాం ఒకసారి. మనుష్యుల రీతిగా తలంచుట అనేది మొదటి అంశం అయితే, రెండవ అంశం మాట్లాడుకుందాం. చదవండి ఒకసారి. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక, నెక్స్ట్ దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇకనేమియూ లేకయుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. రెండవ విషయము మనుజాశలను పట్టి నడుచుకొనుట. ఓకే, ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం? మనుష్య రీతిగా తలంచుట. మనుష్య రీతిగా తలంచుట, దేవుని రీతిగా తలంచకపోవుట. ఇది మొదటి విషయం అయితే, రెండవది మనుజాశలను లేదా మనుష్యుల ఇష్టాలని అనుసరించడం, దేవుని ఇష్టాన్ని అనుసరించకపోవటం. ఇవి రెండవ విషయం. ఇది దేవుని యొక్క ధన్యతలో నడవకుండా చేసే విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుజాశలు అనండి ఒకసారి. మనుషులకు అందరికీ ఆశలు ఉంటాయి. ఓకే, లోకములో ఉన్నదంతయు ఏమేమన్నాయట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవన్నీ లోకంలో ఉన్నాయట. లోకముతో స్నేహము, దేవునితో వైరము. లోకముతో స్నేహము, దేవునితో వైరము. మనుష్య ఆశలు నెరవేర్చుకోవడం అంటే అర్థం ఏంటి? ఈ సమయంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికీ బాగా తెలుసు. ధనవంతుడు లాజరు. ధనవంతుడైన వాడు విలాసంగా బ్రతుకుతున్నాడట, సుఖముగా బ్రతుకుతున్నాడట. అతని ఇంటి దగ్గరే లాజరు అనే ఒక బీదవాడు ఉన్నాడట. లాజరు అనే ఒక దరిద్రుడు అని రాసి ఉంటుంది, బీదవాడు అని ఉంటుంది. బీదవాడు అట్ ద సేమ్ టైం బీదవాడితో పాటు అతనికి రోగం ఉంది. అతని యొక్క కురుపులు కలిగి ఉన్నాడు. ఆ కురుపులని కుక్కలు వచ్చి నాకే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. చాలా రోగంతో ఉన్నాడు, దరిద్రతలో ఉన్నాడు. ఈ దరిద్రతలో ఉన్నవానికి ఒక ఇశ్రాయేలీయుడైతే, లేకపోతే దేవుని నిబంధన జనాంగం అయితే దరిద్రులను ఆదుకోవాలి, దరిద్రుల్ని చేరదీయాలి. పాయింట్ ఏంటంటే, వీరిద్దరూ చనిపోయారు అని రాస్తుంది. వీరిద్దరూ చనిపోతే లాజరుని తీసుకెళ్ళడానికి దేవదూతలు తీసుకెళ్ళి అబ్రహాము రొమ్మున, పరదేశంలో ఉన్న అబ్రహాము రొమ్మున ఆనించారు అని రాస్తుంది. అబ్రహాము రొమ్మున ఆనించడం అంటే అక్కడ కంఫర్ట్ చేయబడుతున్నాడు అని అర్థం. నెక్స్ట్, ధనవంతుణ్ణి కూడా తీసుకెళ్ళి నరకంలో, ఆ యొక్క అగ్నిగుండంలో వేస్తే అక్కడ ఉన్నటువంటి వేడికి, ఒక్కసారి చదువుదాం అన్నమాట. లూకా సువార్త 16వ అధ్యాయం చూడండి ఒకసారి. 16వ అధ్యాయము 22వ వచనం చదవం ఒకసారి. 22వ వచనం, లూకా 16:22. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి
కన్నులెత్తి దూరమున అబ్రాహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, ఓ తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరబడి తన వేలి కొనను, ఓకే, ఆ లాజరు యొక్క వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను కేకలు వేసి చెప్పెను. అప్పుడు అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా నీకిష్టమైనట్లు సుఖము అనుభవించా. అలాగుననే ఈ రోజు నువ్వు ఇక్కడ ఉండటానికి కారణం ఏంటి అంటే నీ ఇష్ట ప్రకారం జీవించా. యూనో, పిల్లలు వాళ్ళకి ఊహ వస్తుంది కదా, ఊహ తెలిసినప్పుడు అంటే వాళ్ళకి మాట వచ్చిన ఫస్ట్లో మనం చూస్తే వాళ్ళు నేర్చుకునే మొదటి విషయం, వాళ్ళలో ఉండే ఒక యాటిట్యూడ్ ఏంటంటే నాది అనడం స్టార్ట్ చేస్తారు. నాది. ఇంకొంతమంది పిల్లలైతే ఎవరిది వాళ్ళ దగ్గర ఉంచుతారు ఇల్లే. ఓకే ఓకే అంటే ఎవరిది వాళ్ళ దగ్గర ఉంచాలి. నాది అనడం నేర్చుకుంటారు. ఈ నాది అనేది ఎక్కడి దాకా వస్తుందంటే టీనేజ్ వచ్చిన తర్వాత నా ఇష్టం అవుతుంది. అది ఏమవుతుంది? నా ఇష్టం. ఏమంటాం, ఓన్ నా ఇష్టం. ఈ నా ఇష్టం అనేది స్వచిత్తం, సొంత చిత్తం అనేది అప్పుడు ఫామ్ అవుతుంది యాక్చువల్గా. ఓకే, మానవ తలంపులు మనుష్య ఆశలు అని చెప్తున్నాను కదా, ఒక్కసారి ఆలోచించండి. మానవ తలంపులు, ఇప్పుడు మనుష్య ఆశలు. ఓకే, ఇవి టీనేజ్కి వచ్చేసరికి నా ఇష్టం అవుతుంది. ఈ నా ఇష్టం ఎక్కడికో పోతుంది. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఏజ్కి వచ్చిన తర్వాత, ఓకే, మంచి ఒక 24-25కి వచ్చేసరికి వీళ్ళు ఎక్కడికి వస్తారంటే అప్పుడు మనం స్టార్ట్ అవుతుంది. ఏంటది? మనము మన జాతి, మనము మన తెగ, మన ట్రైబ్, మన కులం, మనది, ఓకే, మన ఫ్యామిలీ, ఓకే, ఆ మనము అని స్టార్ట్ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే ఇంకొంచెం 40స్కి వచ్చేసరికి ఇండివిజువల్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇండివిజువల్, నా కుటుంబం నాది నా దగ్గరికి వస్తుంది. సో అల్టిమేట్లీ ఏ స్టేజ్కి వచ్చినా నోరు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను నాది నా ఇష్టం, నాది వాళ్ళది వాళ్ళ ఇష్టం, ఈ నాది అనేది నా సొంతం అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది ఈ సొంత చిత్తము, సొంత ఇష్టం అనేది మనిషిలో ఫామ్ అవుతూనే ఉంటుంది. అయితే మనిషి, అందుకని ఏమని రాస్తుందంటే, నరుడు తన యవన కాలమందు యెహోవా కాడి మోయుట వానికి మేలు. ఓకే, నీ ఇష్టాన్ని నువ్వు మోస్తే నీకేం మేలు లేదు. మన ఇష్టాన్ని మనం మోస్తే ఏం మేలు లేదు. అర్థమవుతుంది కదా? ఇందాకేం చదివాము చూడండి ఒకసారి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో మనం చదివాము, దేవుని ఇష్టమును అని రాసి ఉంటుంది. మనుజాశలు దేవుని ఇష్టము అని 2 సపరేట్ చేయబడ్డాయి. ప్రజెంటేషన్ పెడుతున్నావా? ఓకే, మనుజాశలు మరియు దేవుని ఇష్టము ఒక ఆర్డర్లో చెప్పట్లేదు, అటు ఇటు ఉంటాయి. చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే మనుజాశలు దేవుని ఇష్టం 2 పక్కపక్కన పెట్టి మాట్లాడుతున్నాడు. తర్వాత ఒకసారి చదువు ఒకసారి మళ్ళొకసారి. పేతురు పత్రిక 4వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. శరీరంలో శ్రమపడాలి. ఏ విషయంలో శ్రమపడాలట? నా ఇష్టము అనుసరించడం, నా ఇష్టము నన్ను లాగుతూ ఉంటే దేవుని చిత్తం చేయడానికి మనం పోరాడాలట. ఎక్కడ పోరాడాలి? ఎక్కడో పోరాడడం అంటలేడు, నీ శరీరంలో నువ్వు పోరాడుకో అంటున్నాడు. ఏమన్నా అర్థమవుతుంది కానీ మాట్లాడేది? ఎవరితో పోరాడాలి? నీ శరీరంలో నీతో నువ్వు పోరాడుకో. యేసయ్య అంటాడు, నా ఇష్టము కాదు నీ చిత్తమే అనండి ఒకసారి మాట. నా ఇష్టము కాదు నీ చిత్తమే అనండి గట్టిగా. ఓకే, దేవుడు తన పోలిక, తన స్వరూపం చూడాలని ఆశపడుతున్నాడు.
దేవుడు మనిషిని తయారు చేసి భూమి మీదకి పంపించేటప్పుడు మనిషి ఒక ఓత్ ఒకటి తీసుకొని వస్తాడు. ఏది? భూమి మీదకి వచ్చేటప్పుడే ప్రమాణం చేసి వస్తాం, ప్రమాణ స్వీకారం చేసి వస్తాం. ఏం ప్రమాణ స్వీకారం తెలుసా? చదవండి ఒకసారి. మనం మర్చిపోయాం. దేవుని దగ్గర ఉంచి మనం భూమి మీదకి వచ్చే ముందు అక్కడ ప్రమాణ స్వీకారం చేసి వచ్చాం. ఏం ప్రమాణ స్వీకారం? చదవండి ఒకసారి. 10వ అధ్యాయం 5వ వచనం, హెబ్రీ పత్రిక. ఇదే ప్రమాణ స్వీకారం అందరికీ. అది చేసి వచ్చాం కానీ మర్చిపోయాం. ఇక్కడ 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను, ఐ సరెండర్ అని చెప్పొచ్చా. ఇక్కడికి వచ్చాక నా ఇష్టం, నాది, నీది, వాళ్ళది, వీళ్ళది, మనది అనే దగ్గరికి వెళ్ళిపోయాం. పాయింట్ ఏంటంటే, ప్రభువా నా ఇష్టం కాదు నీ చిత్తమే. ఎవరితో పోరాడాలట? నీ శరీరంలో పోరాడడం అనే దాన్ని ఆయుధంగా ధరించుకోమంటున్నాడు. క్రీస్తు తన శరీరంలో పోరాడాడు. ఏ విషయంలో పోరాడాడు? నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తమే. ఇదిగో గ్రంథపు చుట్టలో నన్ను గురించి ఏ సంగతులు వ్రాయబడ్డాయో ఆ చిత్తం చేయడానికి ఇదిగో నా ఇష్టాన్ని నేను చంపేసుకుంటున్నాను, నా ఇష్టం మీద నేను గెలుస్తున్నాను. ఆ పోరాటాన్ని ఆయుధంగా ధరించుకోమని చెప్తున్నాడు. మనుష్య తలంపులు ఆశీర్వాదాన్ని దూరం చేస్తే మనుష్య ఆశలు ఆశీర్వాదాన్ని దూరం చేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మూడవది, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని గాని. మీకు ఎందుకు బలం చాలలేదు అంటే కారణం ఉంది అక్కడ. పాలతో పెంచాను. అన్నముతో మిమ్మును పెంచలేదు. సాలిడ్ ఫుడ్ తో మిమ్మల్ని పెంచలేదు, అన్నంతో పెంచలేదు, పాలతో పెంచాను. ఎందుకంటే మీరు బలహీనుడు. తర్వాత మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. బలహీనత అనేది శరీర సంబంధులమై ఉండడం అనేది బలహీనత. శరీరాశల చేత శరీరము యొక్క బంధకాలతో శరీరమును అనుసరించి నడుచుకోవడం అనేది బలహీనత. ఆ బలహీనతలో ఉన్న వాణ్ణి మొదట పాలతో, వాక్యం అనే పాలతో పోషిస్తాం. కానీ ఎప్పుడూ పాలతోనే పోషించం కదా. బలహీనత నుంచి మాంసాహారాన్ని తినే బలిష్టమైన ఆత్మీయునిగా తయారు చేయాలి కదా. మీరు ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలని శరీర క్రియలని చేయరు, శరీరాశలు అనుసరించరు. మీరు ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీర క్రియలని నెరవేర్చరు అంటాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం 15వ వచనంలో ఉంటుంది అన్నమాట. 5:15 అనుకుంటా. చదవండి ఒకసారి అన్నమాట. శరీరానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీరు ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీరు 5:15 15 కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. తర్వాత నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. తర్వాత శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకని దానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక. చాలా చూడండి ఒకసారి. ఇక్కడ 3వ విషయం మాట్లాడుకుంటున్నాం మనం. చదవలేదు కదా ఇంకా. మొదటి కొరింథీ పత్రిక చదువుతున్నాం కదా. బలహీనులై ఉన్నారు, మేము పాలతో పోషిస్తున్నాను. బలహీనతకి అర్థం ఏంటంటే శరీరానుసారంగా నడుచుకుంటున్నారు కాబట్టి మీరు బలహీనులు. తర్వాత చదవండి ఒకసారి. అన్నముతో మిమ్మల్ని పెంచలేదు, మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయము కలహమును ఉండగా. ఆ శరీర క్రియలు ఏంటంటే మీలో అసూయ కలహం ఉన్నాయి కాబట్టి మీరు శరీర సంబంధులై ఉన్నారు.
మనుష్య రీతిగా నడుచుకుంటున్నారు. ఓకే, మొదటిది ఏం మాట్లాడాం? గట్టిగా మనుష్య తలంపులు, మనుష్య రీతిగా తలంచడం, తలంపులు, మానవ తలంపులు, దేవుని తలంపులు అని మాట్లాడుకుందాం. రెండోది ఏం మాట్లాడుకున్నాం? మనుష ఆశలు, మనుష్యుల ఆశలు, దేవుని ఇష్టం మాట్లాడుకున్నాం. మనిషి ఇష్టం, దేవుని చిత్తం అని మాట్లాడుకున్నాం. మూడోది ఏం మాట్లాడుకుంటున్నాం? ఏమో పాస్టర్ గారు చదవండి గట్టిగా, చెప్పాలి మీరు గట్టిగా. ఏముంది అక్కడ? ఎవరు మాట్లాడలేదు. మనుష్య రీతిగా నడుచుకొనుట. మూడవ అంశం ఏంటంటే మనుష్య రీతిగా నడుచుకుంటా. ఇందాక నేను ఏం చెప్పాను? ఫస్ట్ నువ్వు పేతురువా మనిషివా అని మాట్లాడుకున్నా. నువ్వు మనిషివా పేతురువా? పేతురు గ్రేట్. మనిషి అంటే నరుడు దగ్గరికి వచ్చేసరికి పేతురు సాతానా వెనుకకు పో అనిపించుకున్నాడు. అదే పేతురు అన్నప్పుడు పరలోకపు తాళపు చెవులు పొందుకున్నాడు. సో మనము కూడా దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే దేవుని సంగమం కట్టదగిన బండలాగా మారాలని కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన బండల్లాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో దేవుని యొక్క పరలోకపు తాళపు చెవులు పొందుకునే ఆ పేతురు లాంటి జీవితం కోరుకుంటున్నాడు. అయితే దానికి విరోధంగా మనం మనుష్య తలంపులు తలంచడం కానీ, మనుషుని తలంపులు దేవుని తలంపులని ఆ తేడా తెలియకపోవడం కావచ్చు, లేదా మనుజాశలు లేదా మనుషుల ఇష్టాలు లేదా దేవుని చిత్తము, ఆ రెండింటి మధ్య తేడా తెలియకపోవడం. మూడోది మనుషుల నడిచే రీతిగా నడుచుకొనుట. మనుషులు నడిచే రీతిగా, ఓకే అందరూ పగ తీర్చుకుంటున్నారు, మనం పగ తీర్చుకోవాలి. వాళ్ళు కొట్టారు, మనం కొట్టాలి. వాళ్ళు అన్నారు, మనం అనాలి. ఏది ఉంచుకోవద్దు, అన్ని రిటర్న్ ఇచ్చేసేయాలి. దేవునికి స్తోత్రం. కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇంకొంచెం కిందికి చదువు ఒకసారి, అదే మాట కంటిన్యూషన్. మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా, ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా, సంబంధులైన మంటి వంటి మనుషులు కారా అంటున్నాడు. మనలో ఉన్న మట్టి బయటికి రావడం, మనలో ఉన్న దేవుని పోలిక కనపడ్డాం. ఆ రెండింటి మధ్య తేడా మాట్లాడుకుంటున్నాం. మనలో ఉన్న మట్టి కనపడే అంశాలు ఎక్కడున్నాయో మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. మనుషుల రీతిగా నడుచుకొనుట, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు, నిలబడొద్దు, నడవద్దు. సో మనుషులు నడిచినట్టుగా నడవకండి. నడవడిక గురించి మనుష్య రీతిగా నడుచుకొనవద్దు అని చెప్తున్నాడు. దేవుని ఆత్మానుసారంగా నడుచుకొనుట అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నువ్వు ఎలా నడవాలో నీకు నేర్పిస్తున్నాడు. దేవుని కుమారుడిగా నువ్వు ఎలా నడవాలో ఆయన నేర్పిస్తున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయాన్ని కొద్దిగా మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ అధ్యాయం మొదలుపెట్టేటప్పుడు మొదలవుతుంది. ఇదిగో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదో అని మొదలవుతుంది. ఆ తర్వాత దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆ శరీరంలో మన పాపమునకు శిక్ష విధించాడు. ఎందుకంటే మన లోపల ధర్మశాస్త్ర నీతి విధి నెరవేర్చబడ్డం కోసం. ఓకే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆ శిక్షావిధి లేనటువంటిది ఎలాగ నెరవేర్చబడిందో కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎలాగంటే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆ శరీరంలో పాపమునకు నువ్వు నేను చేసిన పాపానికి ఆ శిక్ష ఆ శరీరంలో విధించబడిందట. క్రీస్తు శరీరంలో పాపమునకు శిక్ష విధించబడింది. ఎందుకు అంటే మన లోపల ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడడం కోసం. తర్వాత ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డం గురించి అక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటాడు. చూడండి ఒకసారి, శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు అంటాడు. ఇదంతా కూడా రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం ఒకవేళ మీ తెలుగు బైబిల్ని ఇలా తెరిచి కొంచెం జాగ్రత్తగా దూరం నుంచి చూస్తే అందులో బోల్డ్ లెటర్స్లో కనబడతాయి. ఆత్మ 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 అక్కడక్కడ కనిపిస్తుందా? ఈ రోమపత్రిక మొదలుపెట్టినప్పటి నుంచి ఈ అధ్యాయంలో ఈ ఆత్మ గురించి రాయాలనేది ఆయన ఆశ. కానీ పాయింట్ ఏంటంటే మొదటి నుంచి ఆత్మ గురించిన ప్రస్తావన ఒక్కసారి 5వ అధ్యాయంలో ఆపుకోలేక రాసినట్టు ఉంటుంది.
ఆ తర్వాత 8వ అధ్యాయం దాకా వెయిట్ చేశాడు ఆత్మ గురించి చెప్పడం కోసం. ఆత్మానుసారంగా ఏ ఆత్మ అయితే నరుని నింపి దేవుని పోలికని దేవుని స్వరూపాన్ని తయారు చేసిందో ఆ ఆత్మ గురించి ఇక్కడ చదువుతాం. చూడండి ఒకసారి. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనసు. ఆత్మానుసారమైన మనసు జీవం, శరీరానుసారమైన మనస్సు మరణం అంటాడు. శరీరానుసారమైన మనసు ఆ యొక్క మరణంలోకి నడిపిస్తుంది, ఆత్మానుసారమైన మనస్సు దేవునికి తెలుసు అంటుంది, దేవునికి లోబడుతుంది. శరీరానుసారమైన మనస్సు ధర్మశాస్త్రములకు లోబడదు అంటాడు. అవన్నీ చెప్తూ కిందికి వచ్చిన తర్వాత ఆ ఆత్మ క్రీస్తు మృతుల్లో నుండి లేవడం కోసం, క్రీస్తు శరీరంలో ఉండి క్రీస్తును మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ ఇప్పుడు మీ శరీరాల్లో నివసిస్తూ చావునకు లోనైన మీ శరీరాన్ని ఆ యొక్క మరణం నుంచి జీవంలోకి నడిపించే ఆ యొక్క పునరుత్థాన శక్తితో మిమ్మల్ని కూడా తిరిగి లేపుతాడు అని చెప్తున్నాడు. ఆత్మ మిమ్మల్ని కూడా నడిపిస్తాడు, లేపుతాడు, చనిపోనీయడు అని చెప్తాడు, బ్రతికిస్తాడు అని చెప్తాడు. తర్వాత ఎందరో ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. అనండి గట్టిగా. ఎందరూ ఈ ఆత్మచేత నడిపించబడతారో వారు ఆయన దేవుని కుమారులు. అనండి ఒకసారి మాట. ఓకే, దేవుని ఆత్మచేత నడిపించేవారు దేవుని కుమారు. ఈ దేవుని ఆత్మ మనిషిని ఏమని ప్రేరేపిస్తాడట? కొద్దిగా చెప్పండి నాకు. ఏమని ప్రేరేపిస్తాడు? మనలో దేవుని ఆత్మ మనల్ని ఏమని ప్రేరేపిస్తాడు? ప్రార్థన చేయమని పిలిపిస్తాడు. ఏమని ప్రార్థన చేపిస్తాడు? గట్టిగానండి. అదే అనండి గట్టిగా. ఇంకోసారి అనండి గట్టిగా. అబ్బా తండ్రి అనండి. అబ్బా అంటే నొప్పితోనే అబ్బా కాదు. అబ్బా అంటే అర్థం ఏంటి? ఫాదర్. ఏ ఫాదర్? హీబ్రూ ఫాదర్, హెబ్రీ భాష అది. ఓకే, ఈ పరిశుద్ధాత్ముడు హెబ్రీ ఆత్మ మన లోపల ఉన్నది. మరి రాసిన ప్రతిసారి అదే రాశారు. మీరు ఏ బైబిల్లో చూసినా అదే కనబడుతుంది. ఓకే ఓకే, నాయన తండ్రి కాదు, అబ్బా తండ్రి అనే ఉంటుంది. గలతీ పత్రిక వెళ్ళండి, అక్కడ అదే రాసి ఉంటుంది. దేవుని ఆత్మ ఆ హెబ్రూ భాషలో తండ్రిని తండ్రి అని, అనగా ఆ భాషను నిన్ను పలకమని చెప్తున్నాడు. ఓకే, ప్రేరేపిస్తాడు. కానీ మనకి ఆ హీబ్రూ పర్స్పెక్టివ్ అవన్నీ చెప్తే చాలా కోపం వస్తుంది. అవన్నీ ఇబ్బందిగా ఉంటాయి. అందుకే ఈ మధ్య మానేసాం, చెప్పట్లేదు, అందరికీ చెప్పట్లేదు, కొంతమందికే, ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్. అయితే పాయింట్ ఏంటంటే చూడండి ఒకసారి. ఈ పరిశుద్ధాత్ముడు ఏమని ప్రేరేపిస్తాడట? నిన్ను ప్రేరేపించి దేవుణ్ణి తండ్రి అని పిలువు అంటాడు. అనగా తప్పైన కుమారుని పట్టుకొని అరే బుద్ధి తెచ్చుకొని పదా అని చెప్పి ప్రేరేపిస్తాడనమాట. ఎవరిని? తప్పైన కుమారుని. ఇదిగో పద మన తండ్రి దగ్గరికి వెళ్దాం, అక్కడ ఎలా ఉన్నాయో చూడు, ఇక్కడ ఈ పందుల పొట్టు దీని బతుకుతామా, పొలం పద అని చెప్పి రోజు ప్రేరేపిస్తుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పంటే, ఇక నువ్వు నేను నీ తండ్రిని నేను నీ కుమారుడు అనిపించుకుంటకు యోగ్యుడిని కాదు, అయినా సరే అబ్బా డాడీ అని పిలువు అంటాడు. ఓకే, అర్థమైతే నేను మాట్లాడేది. అబ్బా తండ్రి అని మొరపెట్టేటట్టుగా ప్రేరేపిస్తాడు. ఎందరు ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. ఈ కుమారులు ఆ ఆత్మ చేత ప్రేరేపించబడి దేవుణ్ణి ఏమంటారట? అబ్బా తండ్రి అని మొరపెడతారట. అయితే నువ్వు దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలుస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడి అబ్బా తండ్రి అని పిలుస్తూ ఉంటే, దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం రోజు పొద్దున్నే లేస్తాం కదా మనం. నువ్వు లేసే లోపు, నువ్వు నిద్ర లేచే లోపు నీ చుట్టూ ఉన్న ప్రకృతి, నేచర్, ఈరోజన్నా వీడు దేవుని కుమారులాగా లేస్తాడేమో. ఎలా లేస్తాడు? మళ్ళీ వీడు ఆ నరుడే లేస్తాడా, పేతురు లేస్తాడా అని ఈ ఇద్దరిలో ఎవరు లేస్తారా అని చూస్తూ ఉంటాడట. ఎవరు చూస్తున్నారట? సృష్టి. ఇదంతా రోమపత్రిక 8వ అధ్యాయం మాట్లాడుతున్నాను నేను. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి యావత్తు ఏకగ్రీవంగా అందరూ ఒక్క కంఠంతో, అనగా ఏక అభిప్రాయంతో ఈ రోజన్న దేవుని కుమారుడిలాగా లేస్తాడేమో వీడు, దేవుని కుమారుడిలాగా బ్రతుకుతాడేమో వీడు, ఆత్మచేత నడిపించబడి దేవుని కుమారుడు అనిపించుకునేలాగా బ్రతుకుతాడేమో అని చదవండి ఒకసారి. ఇప్పుడు చదవండి ఒకసారి మొదటి నుంచి. రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి చదవం ఒకసారి ఫాస్ట్గా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమును శిక్ష విధించెను.
శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. నేను చదువుతాను. ఆత్మానుసారులు ఆత్మ మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, అది ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి యేసు క్రీస్తు చావునకు లోనైన కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మీరు శరీరముకు రుణస్థులు కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదురు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఏలైనగా మరల భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొంది తిరిగి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యం పొందుతున్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. ఏలనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితే నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడను నిరీక్షించును. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి. అల్టిమేట్లీ ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకున్న ఏంటంటే శరీరానుసారంగా జీవించడం అనే మాటని మనుష్య రీతిగా నడుచుకొనుట అంటే శరీరానుసారంగా నడుచుట అని అర్థం. ఓకే, 3 మాట్లాడతాం. ఒకసారి ఏమని చెప్పండి. ఒకసారి మొదటిది ఏమో పాస్టర్ గారు, మనుషుల తలంపులు. 2 మనుజాశలు. 2 3 మనుష్య రీతిగా నడుచుకొనుట. దేవునికి స్తోత్రం. ఆపుదామా, కంటిన్యూ చేద్దామా? ఎక్కువైపోయింది పాస్టర్ గారు, ఈరోజు కాపండి. స్పిరిచువల్ ఫుడ్ ఎక్కువైంది, శారీరక ఫుడ్ తిందాం. ఇంకా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలన్నిటి యొక్క సారాంశం ఏంటంటే, చెప్పడానికి ఇంకొక 5-6 ఉన్నాయి, అవన్నీ కాదు, కానీ ఒకే ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకున్నాను. దేవుడు మనల్ని చూసి ఆత్మ సంబంధమైనటువంటి పేతురులాగా ఉన్నామా, ఒక కామన్ సాతానా వెనుకకు పో అనే విధంగా మూర్ఖంగాను అవివేకంగాను తెలివి లేకుండా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఆలోచిస్తూ తలంచుతూ, లేకపోతే దేవునికి విరోధంగాను ఆయన తలంపులకు విరోధంగాను ఆయన ఆలోచనలకు ఆయన చిత్తానికి విరోధంగాను మన ఇష్టాలు మన ఆశలను అనుసరిస్తూ బ్రతుకుతున్నామా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నను మనం వేసుకుంటూ ఈరోజు మనము ఈ యొక్క ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. అందరం లేచి పెడదాం ఒకసారి. ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ధనవంతుడట తను బ్రతికినంత కాలం దేవుని సంగతులు లక్ష్య పెట్టలేదు, దేవుని ఉద్దేశాలని లక్ష్య పెట్టలేదు. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని ఉద్దేశాన్ని లక్ష్య పెట్టలేదు,
దేవుని చిత్తాన్ని లక్ష్య పెట్టలేదు. తన ఇష్టమే తాను నెరవేర్చుకున్నాడు. ఇప్పటిదాకా మనం చూసిన అంశాలన్నీ కూడా ఒక్కసారి మనసులో ఉంచుకొని ప్రార్థనాపూర్వకంగా, దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన, ఈరోజు నాతో మాట్లాడేందుకు మీకు వందనాలు. మీరు నా కోసం, మా కోసం మీరు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి మీకు వందనాలు. స్తోత్రం 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 నాయన, మీకు వందనాలు. తల వంచి కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి మాట్లాడతాం. ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. లోకముతో స్నేహము, దేవునితో వైరం అన్న మాటని జ్ఞాపకం చేసుకుంటూ, నేను శరీరానుసారంగా జీవిస్తున్నానా, మనుష్యుల తలంపుల వంటి తలంపులతో బ్రతుకుతున్నానా, దేవుని తలంపులు తలస్తున్నానా, దేవుని సంగతులు ఏమైనా ఆలోచిస్తున్నానా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాటల్ని మనసులో ఉంచుకొని ప్రార్థనాపూర్వకంగా ఈరోజు ఉందాం. ఒక్కసారి నోరు తెరిచి గొంతెత్తి ఒక్కసారి ప్రార్థన చేద్దాం. దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 నాయన, మీకు వందనాలు. కార్యములు మీకు ఉన్నప్పుడు ఎదుగో వాటిని తృణీకరించిన వాడు ఎవడన్న మాటను బట్టి మీకు వందనాలు. మీ సంగతులను, మీ ఆలోచనలను ఇదిగో మేము పెట్టక ఇదిగో వాటిని అనుసరించే వారంగా, ఆత్మానుసారంగా నడుచుకునే వారంగా మేము ఉండుటకు సహాయం దయచేయండి. స్తోత్రం 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 నాయన, మీకు వందనాలు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకే వందనాలు. స్తోత్రం నాయన. ఏకీపించిన ప్రతి ఒక్క కుమారుడు, ప్రతి కుమార్తెను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ దర్శించండి ప్రభువా. అయ్యా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రీస్తు పోలిక, క్రీస్తు స్వరూపం మా యందు ఏర్పడే వరకు ప్రసవ వేదన కలుగుతుందన్న మాటను బట్టి మీకు వందనాలు. స్తోత్రం నాయన. ప్రసవ వేదనతో ఇదిగో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీ స్వరూపం మీ యొక్క చిత్తము మేము జరిగించు వారమై మీ పోలిక చొప్పున మేము నడుచుకుందుముగాక. స్తోత్రం స్తోత్రం నాయన, మీకే వందనాలు. ఏకీపించిన ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తున్నా. శరీరానుసారంగా నడుచుకోవటం వలన ఇదిగో కోల్పోయిన ఆశీర్వాదం, కోల్పోయిన ఇదిగో విషయాలు, దీవెనకరమైన విషయాలు, ధన్యకరమైన విషయాలన్నీ ఇదిగో జ్ఞాపకం చేయండి, మాట్లాడండి. మరల వాటన్నిటిలోకి ప్రవేశించినట్లు మీ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా, స్తోత్రం నాయన. ఏకీపించిన ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించమని మీ ఘనకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నా. స్తోత్రం 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 నాయన. క్రీస్తు గొప్ప నామమున ఏకీపించిన వారందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. కేవలం మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నా. పరలోకపు వరమును రుచి చూచిన వారమై ఇదిగో మీ యందు ఆనందిస్తూ, పరిశుద్ధాత్మలో నెమ్మది పొందుతూ, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ, శరీర క్రియలను చంపిన వారమై ఇదిగో లోక స్నేహమును ఇదిగో విడిచిపెట్టి ఇదిగో దేవుని స్నేహమును కోరే వారంగా మేము ఉంటకు సహాయం దయచేయమని వేడుకుంటూ, ఏకీపించిన వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ, స్తుతించి, ఆరాధించి ఈ సన్నిధిలో మీ సన్నిధిలో మీ బిడ్డలను ఒక్కొక్కరిని వారి వారి కుటుంబాలతో అప్పగిస్తూ యేసుక్రీస్తు గొప్ప నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.